ఎందుకు వై? సర్వేలు చెప్తానే కదా, సర్వేలు చెప్తాను. ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజలు 70% వైసీపీ అంటున్నారు, 30% జనసేన టీడీపీ అంటున్నారు. అంటే ఇది ఎందుకని రావాలనుకుంటున్నారు వైసీపీ? సంక్షేమ కార్యక్రమాలు అనుకోవట్లేదు, వైసీపీ వస్తుంది అంటున్నా సర్వే బట్టి. సర్వేని బట్టి. సర్వే అంటే ఇంకా జనాలు చెప్పింది సర్వే. సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయి అంటారా ప్రజల్లో? అయ్యాయి కదా. మీకు ఏమేమి అందాయి పథకాల వరకు? నాకేమంది అందినంత వరకు మాత్రం కరెక్ట్గా అందాయని మీకు తెలుసా? బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? బాబు గారు అంటే సీనియారిటీ, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఐటీ డెవలప్ అవుతుంది. జగన్ గారు అంటే ఇలాగా రూరల్ ఏరియాలోనే బాగా డెవలప్ చేస్తున్నారు, స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని డెవలప్, పేదవాళ్ళకి అందరికీ చూస్తున్నారు. స్టూడెంట్స్కి కొంచెం, ఎంప్లాయీస్కి వీటికంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు. నేను కూడా ప్రజలకి అంటే కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారు జగన్ గారు. ఏమో కులాల గురించి మనకు తెలియదు, కులాలు అవన్నీ పేదల ప్రభుత్వమైనా జగన్ గారిది అంతే. 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, 19లో ఈయన సీఎంగా అయినప్పుడు చాలా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు కరెక్ట్గా నెరవేర్చారంటే ఏం చెప్తారు? హామీల పరంగా అయితే జగన్ గారే నెరవేర్చారు. సో పోయినసారి జగన్ గారికి 175లో 151 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? ఈసారి ఒక 90-100 ఈజీగా. ఒంటరిగా వస్తున్నారు కదా, మరి గెలుస్తారంటారా? పక్కా గెలుస్తారు. ఏపీలో నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి రావాలి మేడం. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన చెప్పిన నవరత్నాలు కానివ్వండి, దాదాపు అన్ని ఇంప్లిమెంట్ చేశాడు. లోటు బడ్జెట్ ఉన్నా కూడా, మిగతావన్నీ లోటు ఉన్నా కూడా చేశాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా లోటు బడ్జెట్ ఉన్నా కూడా మంచిగా చేస్తున్నాడు జగన్. ఏం హామీ ఇచ్చాడు చేస్తున్నాడు అండి. మళ్ళీ 25 lakhs పెంచాడు కదా ఆరోగ్యశ్రీ కూడా. ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయండి తప్పకుండా. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారనేసి అంటున్నారు. లేదు, ఎవరు చెప్పారు కానీ అమ్మఒడి అందరికి వచ్చిందా? ఇంకొకటి ఏమంటే ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ గొప్పదనం జగన్ ఏమంటే తనకు ఓటు వేయలేకున్న వారి టీడీపీ వాళ్ళకు కూడా సంక్షేమ పత్రాలు అందాయా లేదని అడగమన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేని. దట్ ఈస్ జగన్. అట్లా కాదు కదా చంద్రబాబు, వాళ్ళ వ్యక్తులుగా చేసుకోవడం ఒక వర్గం కాకుండా మంచి అందరూ చేస్తున్నాడు అండి. దట్ ఈస్ గ్రేట్. సో ఈ 5 సంవత్సరాల్లో బెస్ట్ అంటే ఏది చెప్తారు? ఎస్, వైఎస్ఆర్సీపీ ఆల్వేస్. అంటే పాలనలో బెస్ట్ అంటే ఏదంటారు? పాలనలో జగన్ పార్టీ బెస్ట్ అండి. ఎందుకంటే కొంచెం విజన్గా వెళ్తున్నారు, విజన్గా వెళ్ళి డెవలప్ చేస్తున్నారు. జగన్ పాలన నాకు స్కూల్స్ బాగా రెనోవేట్ చేశాడు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. తర్వాత నవరత్నాల ప్రోగ్రామ్, అమ్మఒడి, వసతి దీవెన, విద్యార్థులు బాగా చేశాడు నేను జగన్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ లేవు, నో అడ్మిషన్స్ బోర్డు పెట్టి సైకి వచ్చారంటే గ్రేట్ కదా. స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ బుక్స్ కానివ్వండి, షూస్ అన్నీ అండి, ప్రతిదీ జగన్ మంచిగా చేశాడు, దీంట్లో నో డౌట్. వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ పై విమర్శలు చేయడం ఎలా ఉందంటారు? నాకు తెలిసి ఆమె ఇంట్లో ఉండి మంచిగా వంట చేసుకొని, ఉంటాయి కదా పాత్రలు, మా సైడ్ బోకులు అంటారు కడపలో, ఇక్కడ పాత్రలు అంటారు కదా, తోముకొని ఇంట్లో ఉండడం బెస్ట్ నాకు తెలిసి. ఇంకెంతకన్నా ఎందుకంటే ఇంకా ఇప్పుడు తెలంగాణలో పెట్టి అనవసరంగా ఇక్కడ మూసేస్తుంది కదా, అక్కడ కూడా ఏపీలో అంత రాజకీయం అండి, అంతే ఏం చేసుకోలేదు. అంటే ఆమె వల్ల జగన్ పార్టీకి ఏమైనా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నథింగ్ ఏమీ కాదు. ఆమె అసలు కమెడీ జోకర్ అనుకోండి అంతే, పాలిటిక్స్లో నథింగ్ ఏమీ కాదు. ఇక్కడ ఏం చేసింది చెప్పండి. బ్రో, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న. ఎందువల్ల టీడీపీ జనసేన అవుతారు? టీడీపీ జనసేన అంటే మనం యుద్ధంలో గెలుస్తున్నాం అంటే మనం గెలవాలని పోరాడాలన్న, పక్కడు ఓడిపోవాలని ఇప్పుడు పోరాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు తన సొంతంగా పోటీ చేస్తే, నేను కూడా ఒక కాపు సామాజిక వర్గంగా అతనికి మద్దతు ఇద్దును. సొంతంగా పోటీ చేస్తే అతను జగన్ ఈసారి ఓడిపించాలి అనే తపంతోనే వెళ్తున్నారు, కానీ అతను గెలవాలని ఉద్దేశంతో వెళ్ళట్లేదు. ఆ ఉద్దేశం నాకు నచ్చట్లేదు. కానీ జగన్ గారు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, సో అందువల్ల అందరూ కలిసి వెళ్తున్నాం అంటున్నారు కదా. డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలో కనిపించిందన్న? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్ర మన సపరేట్ అయినప్పుడు మనకి లో బడ్జెట్తో వచ్చింది, అంటే అప్పులతోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కొంత అప్పులు చేశారు, ఆ అప్పులు వడ్డీలు కడుతున్నారు. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా సంక్షోభంలో ఉంది, 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఈ పార్టీలని గొడవలని ఇదని కొట్టుకోండి, ఇంకో 2 సంవత్సరాలు డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? అతనికి ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే, అప్పటికి డెవలప్మెంట్ చేయకపోతే అతని దాన్ని మనం ఎందుకు, అతనికి ఇచ్చింది 2 ఏళ్ళ పాలన. 2 ఏళ్ళ పాలన గట్టిగా కొడితే మనం 2 ఏళ్ళ పాలన ఇచ్చాం. 2 ఏళ్ళ పాలనలో డెవలప్మెంట్ సంక్షేమం 2 ఎక్కడ కనిపిస్తే? ఒకటి కనిపించింది, ఇంకోటి కనిపించేసరికి సమయం పడుతుంది. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అండి, ఒక మనిషిగా అనుకోవచ్చు, కానీ అతను కార్యకర్తలు దొంగన కొడుకులండి. అతను మంచి అతని కార్యకర్తలు ఇప్పుడు దోచుకుందామని వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగుంటాడో కింద స్థాయి అసలు కార్యకర్త చేయికి అధికారం కూడా అందనివ్వట్లేదు. వ్యవస్థ అక్కడ నుంచి ఏర్పరిచింది డైరెక్ట్గా ప్రజలకు వెళ్తుందా లేదా ఒకటే చూస్తున్నారు.
మధ్యలో ఇక ఈ దళారీధనం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఒక జన్మభూమి కమిటీలని అదని ఇదని పెట్టి మధ్యలో దళారీ వ్యవస్థని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు. అతను విజనరీ ప్రకారం వెళ్తే ఈ రోజుకి ఆయన సీఎంగా ఉండరు. అతను ఆ చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా డైరెక్ట్గా ప్రజల వద్దకే ఇచ్చిన రిజల్ట్ వెళ్ళకుండా వెళ్తున్నారు. అతను ఒకప్పుడు ఒక పెన్షన్ మీకు 2000 తీసుకోవాలంటే ఆ లోకల్ ఉన్నోడికి ఒక 20 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఈరోజు ఆ పని లేరు. డైరెక్ట్గా నీకు 2000 రూపాయలు రూపాయి లేకుండా వెళ్తుంది. ఒకరి దగ్గర 20 రూపాయలు అంటే మీరు చీప్గా అనుకోవచ్చు. 10 మంది దగ్గర 20 రూపాయలు ఎంత, 100 మంది దగ్గర ఎంత. అలాగే లాస్ట్ టైం టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? వైసీపీ 120 నుంచి 130 మధ్యలో వస్తాయండి వైసీపీకి అయితే. మళ్ళీ జగన్ గారిని సీఎం చేస్తారు ప్రజలు అని నేను అనుకుంటున్నాను. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో నాకైతే తెలియదు. నేనైతే జగన్ గారు వస్తేనే బాగుంటుంది, వస్తారని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.